అయితే ఎప్పుడు కూడా ఒక సినిమా ఫెయిల్ అయిన తర్వాత ఒక హీరో సినిమా మీరు తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిది. ఫెయిల్యూర్ అనేదాన్ని ఎప్పుడు కూడా టచ్ చేయడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే ఇది ఒక ఫ్రెష్ ప్రొడక్ట్ కాబట్టి. 'జానీ' అనే సినిమా ఆయన చాలా ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమా. బట్ ఆ టైంకి ఏదో వర్కౌట్ కాలేదు. ఈ సినిమా చూస్తుంటే మాకు ఆ 'జానీ' గన్ ఇన్ని వాడినప్పుడు ఈ సినిమా పేరు 'ఓజీ' కాదు 'జానీ' అన్న రేంజ్‌లో మొత్తం సెలబ్రేట్ చేశారు 'జానీ' థీమ్‌ని. సో ఈ ఐడియా ఎవరిది? పవన్ కళ్యాణ్ గారిదా? మీదా? దానికి తమన్ గారు ఎలా ఆ స్కోర్‌తో లేపడం ఎన్ని ఎలా? అంటే ఇది యాక్చువల్‌గా ఇద్దరిది చెప్పాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడో ఒకటి జానీ అనేది బేసికల్గా ఎమోషన్ అనమాట పర్సనల్గా. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ సినిమా వర్కౌట్ అయింది వర్కౌట్ అయిపోయిన పక్కన పెడితే కళ్యాణ్ డైరెక్ట్ చేశారు సినిమాని. నేను ఒక డైరెక్టర్ని. సో ఒక టెక్నీషియన్ ఏంటని అర్థమవుతుంది. సో ఆయన తీసినప్పుడు ఆ సినిమా మాకు అర్థమైంది ఆయన ఎంత ఎఫర్ట్స్ పెట్టాడు దానికి, దాని వెనకాల ఏమేమి ఉన్నాయని క్లారిటీ వచ్చేస్తుంది. నేను ఆ డైరెక్టర్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏదో ఒకటి చేసి ఇది ఉండాలి అనేది నా ఇంటెన్షన్ అనమాట. సో దెన్ ఐ టోల్డ్ జానీ గన్ పెడదాము అనేది నా ఇంటెన్షన్ ఉంది. దెన్ ఐ కెప్ట్ ఇట్. దానికి స్కోర్ మాత్రం ఇలా జానీ స్కోర్ లాగా వెళ్దాము అని అనుకున్నాం. దాన్ని అన్న ఇంకా ఒకసారి సడన్గా వీడియో కాల్ చేసి నీకు సర్ప్రైజ్ అని చెప్తే ఏంటని చూస్తే రమణ గౌర్ గారు వచ్చారు. మేము రమణ గౌర్ గారు తీసుకొచ్చేసి బ్యాండ్ పాపం అంతా బ్యాండ్ కట్టించేసి ఆయనకి అలా ఇద్దరు రెడీ అయి కూర్చున్నారు. నీకు సర్ప్రైజ్ ఉంది రా అన్నాడు. సో జానీ అనేది సాంగ్గా చేద్దామని నేను అనుకున్నాము. లెట్స్ గో జానీ. దాన్ని అన్న కొంచెం ఎక్స్టెండ్ చేసేసి లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ అని అది మాకు ఇంకా వి హ్యాడ్ దట్ అబ్బా ఇంకొంచెం ఎక్స్టెండ్ ఉంటే బాండ్ ఫ్యాన్స్ అందరూ అదే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు చూసిన తర్వాత. బాండ్ అన్నాడు. బట్ నేను ఓకేలేనా మనకు ఇంకా కావాలనిపించాలి కానీ ఇంకా అరే ఇంకెంత అనిపించకూడదని. అది కూడా ఎమోషన్ చాలా సెన్సిటివ్ అండి. అవునవును. పాప వెరీ రిస్క్ సార్ అదైతే. అది ఎవరు మనం డేర్ చేయడం అంటే ఎందుకంటే ఆడ వచ్చింది వేరే పర్పస్ కోసం. సో లాస్ట్ వరకు ఎవరు చూపించలేదు కూడా. నా ఇద్దరికే తెలుసు అది ఎవరికి తెలియదు, ప్రొడ్యూసర్ కూడా తెలియదు పార్ట్ యూస్ చేసినట్టు. స్టూడియోలో బయట తాళం వేసి ఇది మాత్రం అన్ని వెళ్ళిపోతున్నాయి, ఇది మాత్రం వెళ్ళకూడదు అన్నాడు. ఎందుకంటే జాయినింగ్ షూట్ చేసేటప్పుడు ఎవడో కెమెరాలో ఫోటో పెట్టేశాడు ఆన్లైన్ లో. ఓకే, లీక్ పిక్చర్స్ లాగా ఆన్లైన్ వచ్చేసింది. అరే ఇంత కష్టపడి చేసా ఇదేంటి అనుకున్నా. బట్ ఓకే సంథింగ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు వర్క్ అయింది. కళ్యాణ్ గారు ఏదైతే కష్టపడి చేసిన ఒక డైరెక్టోరియల్ ఎఫర్ట్ ఉందో దాన్ని సెలబ్రేట్ చేయడానికి కూడా ఇది ఏదో వర్కౌట్ చేసుకోవాలి మనకి హెల్ప్ అవ్వాలని కాదు కానీ సినిమాకి హెల్ప్ అయింది. గుడ్.